హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ 1లో మనకి రీసెర్చ్ యాప్ట్లో ప్లాగరిజం గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ప్లాగరిజం, టైప్స్ ఆఫ్ ప్లాగరిజం, ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ ఏ ఉన్నాయి, యూజీసీ రెగ్యులేషన్స్ ప్లాగరిజం మీద ఏం చెప్పింది 2018లో, సెల్ఫ్ ప్లాగరిజం మీద యూజీసీ 2020లో ఏం చెప్పింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ప్లాగరిజం అనేది రీసెర్చ్ మిస్కండక్ట్ అన్నమాట. అకాడమిక్ డిస్హానెస్ట్ ఆర్ ది రిలేటివ్లీ ఓల్డ్ ఫెనామినా అన్నమాట. మనకి ఈ మిస్కండక్ట్ అనేది, అకాడమిక్ డిస్హానెస్ట్ అనేది రోజుకు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే మనకి ఈ కాపీ పేస్ట్ కల్చరు పెరిగిపోతుంది. ఎందుకంటే రీసెర్చ్కి వాళ్ళకి, ఫ్యాకల్టీకి వాళ్ళకి ప్రమోషన్స్కి, రీసెర్చర్స్కి వాళ్ళ అవార్డుకి, డిగ్రీ అవార్డు కోసం రకరకాల మనకి మిస్కండక్ట్స్కి బిహేవియర్ కనిపిస్తుంది అన్నమాట. దాంట్లో ఈ ప్లాగరిజం ఒకటి అన్నమాట. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కాపీ పేస్ట్, ఈ ప్లాగరిజం పెరిగిపోయింది రీసెర్చ్ ఫీల్డ్లో అన్నమాట. అయితే ఈ ప్లాగరిజం అనే ఈ వర్డ్ ఆరిజిన్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ప్లాగియారియోస్, అంటే కిడ్నాపర్ అని. కిడ్నాప్ అనేది దానికి మీనింగ్. యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ వాళ్ళు దీన్ని బ్రాడ్ టర్మ్గా డిఫైన్ చేశారు. దీన్ని రీసెర్చ్ మిస్కండక్ట్ యాజ్ ఏ ఫ్యాబ్రికేషన్, ఫాల్సిఫికేషన్ ఆర్ ప్లాగరిజం ఇన్ ప్రొసెసింగ్, పర్ఫార్మింగ్ అండ్ రివ్యూవింగ్ ది రీసెర్చ్ ఆర్ రిపోర్టింగ్ రీసెర్చ్ రిజల్ట్ అన్నమాట. ఇది వాళ్ళ డెఫినేషన్ అన్నమాట. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ వాళ్ళు డిఫైన్ చేశారు ప్లాగరిజం యాజ్ ఏ బోత్ ది థెఫ్ట్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సబ్స్టాన్షియల్ అన్అట్రిబ్యూటెడ్ టెక్స్చువల్ కాపీయింగ్ ఆఫ్ అనదర్స్ వర్క్. అట్లా డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ డెఫినేషన్స్ చెప్పారు. ప్లాగరిజం ప్రాపర్టీ ఆఫ్ అనదర్ పర్సన్స్ ఐడియాస్, పొసెస్, రిజల్ట్, వర్డ్స్ వితౌట్ గివింగ్ అప్రోప్రియేట్ క్రెడిట్ టు దెమ్. ఇది సత్యనారాయణ చెప్పాడు. అంటే మ్యారియం వెబ్స్టర్స్ ఆన్లైన్ డిక్షనరీలో ప్లాగరిజం అనేది ది యాక్ట్ ఆఫ్ స్టైలింగ్ ఆఫ్ వర్క్, ఐడియా అండ్ లాంగ్వేజ్ వితౌట్ గివింగ్ ప్రాపర్ క్రెడిట్ టు ది అనదర్ అండ్ సోర్స్, ఆథర్కి ఆథర్ సోర్స్కి. అంటే ప్లాగరిజం అంటే ఒక వర్క్ మనం రాసినప్పుడు దానికి సంబంధించిన సోర్సెస్, అంటే దానికి సంబంధించిన డెఫినేషన్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వేరే వాళ్ళ సోర్స్ నుంచి తీసుకున్నప్పుడు, వేరే వాళ్ళ బుక్ నుంచి కానీ, జర్నల్స్ గురించి కానీ, దేని నుంచి దాని నుంచి మనం దాన్ని వాడుకున్నప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి, మన సైటేషన్స్ ఇవ్వాలి, రెఫరెన్సెస్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అది మనం ఓన్గా చెప్పేది ప్లాగరిజం కింద కన్సిడర్ చేస్తారు అన్నమాట. మనం ఒక ఆర్టికల్స్ కానీ, ఒక థీసిస్ కానీ, ఒక పిహెచ్డి థీసిస్ కానీ, మాస్టర్ డిగ్రీ డిజర్టేషన్స్ కానీ ఏదైనా మనం రాసేటప్పుడు దానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ సంబంధించి ఏదైనా రాసేటప్పుడు అలాంటి మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. ఆ సేకరించిన ఇన్ఫర్మేషన్ మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు వాళ్ళకి, ఆ ఆథర్స్కి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళకి మన రెఫరెన్సెస్లో పలానా దగ్గర నుంచి ఇది తీసుకున్నాం అనేది మనం ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు అది మనకి ప్లాగరిజం కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. అది థెఫ్టింగ్ కింద వేస్తుంది. వాళ్ళ ఐడియాని, వాళ్ళ ఇంటెలెక్చువల్ని మనం సొంతంగా చెప్పినట్టు అవుతుంది అన్నమాట. దీన్నే ప్లాగరిజం అంటారన్నమాట. అయితే ఈ ప్లాగరిజం డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ రకాలు చెప్పారు. అయితే దీని ప్లాగరిజం కావాలంటే దాంట్లో ఏమి ఆస్పెక్ట్ వస్తాయి బయటిగా. టర్నింగ్ ది సమ్ వన్ సేల్స్ వర్క్ యాజ్ దర్ ఓన్, అంటే వేరే వాళ్ళు చేసిన వర్క్ని మనం వాడుకుందాం, మనం ఓన్గా చెప్పుకోవడం ఒక ఆస్పెక్ట్. కాపీయింగ్ ది వర్డ్స్ ఐడియాస్ సమ్ వన్ ఎల్స్ వితౌట్ గివింగ్ ది క్రెడిట్, వాళ్ళ యొక్క వర్డ్స్ కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ మనం సొంతంగా చెప్పుకోవడం. అయితే ఫైలింగ్ టు పుట్ ది కొటేషన్ ఉంది, కొటేషన్ మార్కు. కొటేషన్స్ ఎవరైనా చెప్తే ఆ కొటేషన్ ఇవ్వకుండా మన సొంతగా చెప్పడం. అలాగే గివింగ్ ది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సోర్స్ ఆఫ్ కొటేషన్, అంటే కరెక్ట్ సోర్స్ ఇవ్వకపోవడం. చేంజింగ్ వర్డ్స్ బట్ కాపీయింగ్ ది సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్, అంటే జస్ట్ వర్డ్స్ మార్చేసి అదే దాన్ని కాపీ చేయడం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా. కాపీయింగ్ సమ్మింగ్ వర్డ్స్ ఐడియాస్ ఫ్రమ్ ది సోర్స్ దట్ మేక్స్ అప్ ది మెజారిటీ ఆఫ్ వర్క్ వెదర్ గివ్ ది క్రెడిట్ ఆర్ నాట్,
వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా మెజారిటీ ఆఫ్ వర్క్ని మనమే వాడుకోవడం మన సొంతంగా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ దాంట్లో ఉంటాయి మనం కవర్ చేయకుండా. మనం అవన్నీ ఏం చేస్తామంటే మన సొంతంగా చెప్పుకొని మనం రాస్తాం అన్నమాట. దీన్ని ప్లాగరిజం అంటారు. అలాగే టైప్స్ ఆఫ్ ప్లాగరిజం. ప్లాగరిజంలో అంటే మనకి ప్లాగరిజం అనేది టైప్స్ ఆఫ్ ప్లాగరిజంలో ప్లాగరిజం ఇంటెన్షనల్ అండ్ అన్ఇంటెన్షనల్ ప్లాగరిజం ఉంటుంది అనమాట. ఇంటెన్షనల్ అంటే, అన్ఇంటెన్షనల్ అంటే యాక్సిడెంటల్గా మనం తెలియకుండా కొన్నిసార్లు దాన్ని వేరే వాళ్ళు కాపీ చేయడం కానీ లేకపోతే వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం మిస్ అవ్వడం కానీ జరుగుతుంది కొన్నిసార్లు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, రెఫరెన్సింగ్ అంటే రెఫరెన్సెస్ ఎలా ఇవ్వాలనేది తెలియకపోవడం వల్ల, డ్యూ టు ద మైనింగ్ లింక్ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వన్స్ ఓన్ థాట్స్, వాళ్ళ గురించి వాటిని ఎలా సైటేషన్ చేయాలో తెలియకపోవడం, ఇట్లాంటి దానివల్ల కొన్ని ప్లాగరిజానికి గురవుతాం అన్నమాట. అలాగే ఇంటెన్షనల్ ప్లాగరిజం అంటే వాంటెడ్గా కాపీ చేయడం అన్నమాట. అంటే వితౌట్ వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇవ్వకుండానే మనం కావాలని వాటిని కాపీ చేయడం. కొంతమంది తెలియక కాపీ చేయడం, ఎలా రెఫరెన్సెస్ ఇవ్వాలనేది తెలియక తీసుకుందని కొంతమంది. అది అన్ఇంటెన్షనల్. ఇంటెన్షనల్ అంటే వాంటెడ్గా మనం కాపీ చేసి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకపోవడం, మన ఓన్గా చెప్పుకోవడం. ఈ రెండు ప్రధానమైన అన్నమాట. వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఆ టైప్స్ ఆఫ్ ప్లాగరిజంలో? కాపీ పేస్ట్ ప్లాగరిజం అన్నమాట. వర్డ్ టు వర్డ్ టెక్స్టువల్ కంటెంట్ని యాజ్ గా అక్కడ కాపీ చేయడం, ఇక్కడ పేస్ట్ చేయడం, అదొక టైప్ ఉంటుంది అన్నమాట. ఐడియా ప్లాగరిజం అంటే ఆ కాన్సెప్ట్, వాళ్ళ ఒపీనియన్స్, అది వాళ్ళ యొక్క సేమ్ ఐడియాని మనం వాళ్ళ ఐడియాని కాపీ చేసేయడం మన సొంతంగా. అలాగే పారాఫ్రేజింగ్, చేంజింగ్ గ్రామర్, సిమిలర్ మీనింగ్ వర్డ్స్, రీఆర్డరింగ్ ది సెంటెన్స్ ఇన్ ది ఒరిజినల్ వర్క్, అది పారాఫ్రేజింగ్. పారాఫ్రేజింగ్ ఏంటంటే మన సొంత వాక్యాల్లో రాయడం, వాళ్ళ విషయాన్ని, వాళ్ళు చెప్పిన ఐడియాని దాన్ని థెఫ్ట్ చేసి మన సొంత వాక్యాల్లో చెప్పడం అన్నమాట పారాఫ్రేజింగ్ అంటే జస్ట్ వర్డ్స్, సెంటెన్స్ మార్చి రాయడం. కానీ ఐడియా వేరే అవుతుంది, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా మన సొంతంగా చెప్పినట్టు మన సొంతంగా మార్చి దాని వర్డ్స్ రాయడం పారాఫ్రేజింగ్ అంటారు అన్నమాట. ఈ పారాఫ్రేజింగ్. ఆర్టిస్టిక్ ప్లాగరిజం, ప్రజెంటింగ్ సమ్వన్ ఎల్స్ వర్క్ యూజింగ్ ది డిఫరెంట్ మీడియా సచ్ యాజ్ టెక్స్ట్ మీడియా, వాయిస్, వీడియో. అదేంటంటే ఆర్టిస్టిక్ ప్లాగరిజం అంటే ఒకరు వీడియో చేశారనుకో దాన్ని నువ్వు టెక్స్ట్గా చేయడం, లేకపోతే ఇంకో ఇమేజ్ అనుకో దాన్ని వాయిస్గా చెప్పడం. అంటే దాన్ని మార్చి చెప్పడం అన్నమాట, వేరే ఫార్మాట్లోకి మార్చాడు. ఇప్పుడు టెక్స్ట్ ఉంది, దాన్ని కాపీ కొట్టి వీడియోగా చేయడం క్రెడిట్ ఇవ్వకుండా. అలాగే ఇమేజెస్ ఇచ్చాడు, ఆ ఇమేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఇమేజ్ ఇవ్వకుండా దాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్గా ఒక వాయిస్గా ఇవ్వడం. ఇలాగా ఫార్మాట్ మార్చి దాన్నే చెప్పడం అన్నమాట క్రెడిట్ ఇవ్వకుండా. దాన్ని ఆర్టిస్టిక్ ప్లాగరిజం అంటారు అన్నమాట. అలాగే కోడ్ ప్లాగరిజం అంటే ప్రోగ్రామ్ కోడ్స్, అల్గారిథమ్స్, క్లాసెస్, ఫంక్షన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రెఫరెన్సెస్, వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వకుండా ఇట్లా కోడ్స్ని కూడా కాపీ చేయడం అంటారా. డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అల్గారిథమ్స్ ఉంటాయి కదా, వాటిని కాపీ చేయడం మన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకుండా. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్లాగరిజమ్స్ వస్తాయన్నమాట. అలాగే ఫర్గెట్టింది ఎక్స్పెక్ట్ ది లింక్ టు ది రీసోర్సెస్ అంటే ఏదైనా ఆన్లైన్లో రీసోర్సెస్ మనం తీసుకున్నాం, వాళ్ళకి దానికి రెఫరెన్సెస్ లింక్ ఇవ్వకుండా అవ్వడం, లేకపోతే ఎక్స్పైర్ లింక్ అంటే లింక్ క్లిక్ చేస్తే ఆ సోర్స్లోకి వెళ్ళదు అన్నమాట డైరెక్ట్గా, అట్లాంటి ఇవ్వడం, అది కూడా ప్లాగరిజం కింద చెప్పాలన్నమాట. అట్లాగే నో ప్రాపర్ యూజ్ ఆఫ్ కొటేషన్ మార్క్స్, కొటేషన్స్ వేరే వాళ్ళు చెప్పింది మనం తీసుకున్నప్పుడు ప్రాపర్ కొటేషన్స్ ఇవ్వకుండా దాన్ని వదిలేయడం, మామూలుగా ఇచ్చేయడం మనదిలాగా, ఇట్లాంటివన్నీ ప్లాగరిజంకి వస్తుంది. అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఆఫ్ రెఫరెన్సెస్, యాడింగ్ రెఫరెన్సెస్ ఇన్కరెక్ట్ నాన్ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ సోర్స్. ఒక రెఫరెన్సెస్ ఇచ్చినా కూడా ఆ ఒరిజినల్ సోర్స్ ఉండదు, అంటే ఫాల్స్ రెఫరెన్సెస్ ఇస్తారన్నమాట. ఇది కూడా ప్లాగరిజం కిందకే కన్సిడర్ చేస్తారన్నమాట. ట్రాన్స్లేటర్ ప్లాగరిజం, అక్రాస్ లాంగ్వేజ్ కంటెంట్ ట్రాన్స్లేట్ యూజ్ వితౌట్ రెఫరెన్స్ టు ఒరిజినల్ వర్క్. అట్లా ట్రాన్స్లేషన్ ప్లాగరిజం అంటే వేరే లాంగ్వేజ్లో చెప్పింది ఈ లాంగ్వేజ్లో చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో చదివాము, దాన్ని నేను తెలుగులో చెప్తున్నాను, దానికి వాళ్ళు క్రెడిట్ ఇవ్వకుండా మన తెలుగులో చెప్పినప్పుడు దాన్ని కూడా ప్లాగరిజం కింద చెప్పొచ్చు అన్నమాట. ఇలాగ రీసెర్చ్ వర్క్స్ని ఏదైనా మన థీసిస్ కానీ ఆర్టికల్స్ రాసేప్పుడు రెఫరెన్సెస్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట, లేకపోతే అది ప్లాగరిజం కింద కన్సిడర్ చేస్తారన్నమాట. అయితే మెయిన్ కాజెస్ ఆఫ్ ఫర్ ప్లాగరిజంకి, అయితే ప్లాగరిజంకి కాజ్ ఏంది, అసలు మెయిన్ కాజ్ ఏందండి? బోల్డెన్ లిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ రీజన్స్ ఫర్ ప్లాగరిజం. అతను
ప్లాగరిజం ప్రధాన కారణాలు కొన్ని చెప్పాడనమాట. ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళు కాపీ చేయడం మన సొంతదిలాగా. అంటే ల్యాక్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ లేనప్పుడు కూడా ఆ సెంటెన్స్ని వేరే వాళ్ళ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయడం. ప్రాబ్లమ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ది ఇంటర్నెట్ రీసోర్సెస్. అంటే ఇంటర్నెట్ రీసోర్స్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి మనకు అవసరమైన ఏంటి అని తీసుకునేది తెలియకపోవడం. కన్ఫ్యూజన్ అబౌట్ హౌ టు సైట్ రీసోర్సెస్. చాలా మందికి రెఫరెన్స్ చేయడం చాలా మందికి తెలియదు అనమాట. వేరే వాటిని ఎలా సైట్ చేయాలి, వాటికి రెఫరెన్స్ ఎలా వేయాలనేది చాలా మంది తెలియదు. రీసెర్చ్ స్కాలర్స్ కూడా చాలా మంది తెలియదు అనమాట. దానివల్ల కూడా ఈ ప్లాగరిజానికి గురవుతారు అనమాట. అలాగే మిస్కన్సెప్షన్ అబౌట్ టెర్మినాలజీ కరెక్ట్ అయిన కాన్సెప్ట్, కరెక్ట్ టెర్మినాలజీ తెలియకపోవడం వల్ల వేరే వాళ్ళు కాపీ చేయడం. అలాగే ప్రెషర్, ఎక్కువ ఇతర రకరకాల పనులు ఒత్తిళ్ళు ఉండడం వల్ల వేరే వాళ్ళు దాని మీద టైం స్పెండ్ చేయలేక కాపీ చేయడం. అలాగే పూర్ టైం మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ లేకపోవడం అనమాట. పూర్ టైం మేనేజ్మెంట్, పూర్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనమాట. టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తుంటారు. కరెక్ట్ ఎలా మేనేజ్ చేయాలో టైం తెలియదు. అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా లేకపోవడం వల్ల వేరే వాళ్ళు కాపీ చేసేస్తారు డైరెక్ట్గా. ఇవన్నీ కారణాల వల్ల కాపీ చేస్తున్నాం. అట్లా ప్రోడక్ట్ ఓరియంటెడ్ రైటింగ్ అసైన్మెంట్స్, అట్లాంటి కల్చర్ లేకపోవడం, కల్చర్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిసి కల్చర్ అంటే కొంతమందికి కాపీ కొట్టడమే కల్చర్. పాత టెక్స్ట్ బుక్లు తీసుకొని దాని నుంచి తీసి కాపీ కొట్టేస్తారు, లేకపోతే రెఫరెన్సెస్ ఇవ్వరు అనమాట. ఎప్పుడైనా ఎక్కడి నుంచి కాపీ చేసినా దానికి రెఫరెన్స్ ఇస్తే మనం వాళ్ళకి క్రెడిట్ ఇచ్చినట్టు ఆథర్కి. అలాగా దాన్ని ఓన్గా మనదే సొంతంగా అన్నట్టు రాస్తే దాన్ని ప్లాగరిజం కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ రీజన్స్ అన్నమాట వాళ్ళు ఎందుకు ప్లాగరిజం చేస్తారు, కాపీ కొడతారనే దానికి ఇక్కడ రీజన్స్. అలాగే సమ్ అదర్ రీజన్స్ కూడా అన్నమాట. లేజినెస్ కూడా కొంతమంది, ఎందుకంటే కొంతమంది బాగా కష్టపడి వాళ్ళు ఏదో రాస్తే దాన్ని వీళ్ళు కాపీ కొట్టేసి వీళ్ళు సొంతలాగా ఇస్తుంటారు అనమాట. అది ఒక లేజినెస్ కూడా కొంతమంది కారణం. లేజినెస్, కష్టపడి చదవాలనేది ఉండదు అన్నమాట. అదే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మనకి ఇది కరెక్ట్గా రాదేమో అని చెప్పేసి కొంతమంది వేరే వాళ్ళది కాపీ కొట్టేస్తారు. అలాగే లాంగ్వేజ్ జార్గన్స్, వాళ్ళకి మాండలికాలు అంటారు. జార్గన్స్ అంటే ఆ పదాలు కొన్ని ఉంటాయి లాంగ్వేజ్, అవి కూడా కరెక్ట్గా తెలియకపోవడం వల్ల. అట్లాగే పబ్లిష్ టు ప్రాస్పరస్, క్యారీ అడ్వాన్స్మెంట్ కోసం ఈ ఎట్లాంటి కాపీ కొట్టి పనులు చేయడం. కంజంక్షన్ అగైనెస్ట్ ది పీర్స్, అంటే పీర్స్ అంటే మనకి తోటి వాళ్ళకి సంబంధించింది కూడా కాపీ చేయడం. ఇవన్నీ అదర్ రీజన్స్ అన్నమాట ప్లాగరిజం కాపీ చేయడానికి. ఈ ప్లాగరిజం అని తీసుకున్నాం. అలాగే దీని మీద చాలా కేసెస్ జరిగినమాట. మనం కాన్ఫరెన్సెస్ కానీ, జర్నల్స్ ఆర్టికల్స్ రాసేప్పుడు కానీ, లేకపోతే డిజర్టేషన్స్ చేసేప్పుడు కానీ, థీసిస్ రాసేప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ క్రెడిట్ ఇవ్వకుండా వాళ్ళది కాపీ చేస్తే వాళ్ళు కేసు వేస్తే మనకి కేసు అవుతుంది అన్నమాట. అలాగే ఇట్లాంటి కొన్ని ఈ కేసెస్ అన్నమాట. కుందు ఎక్సెట్గా ఇది అతీహ రాజు కేసు కానీ, కనుజా కేసు కానీ, సెల్లదురై అండ్ అన్నా యూనివర్సిటీ కేసు కానీ, వెంకర్ ఐఐటి కాన్పూర్ కేసు కానీ, ఇట్లాంటి చాలా కేసెస్ జరిగాయి. అలాగే ప్రొఫెసర్ షికియాకి కోటో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కానీ, అలాగే చిరంజీవి ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ చిరంజీవి కేసు కానీ, ఈ కేసెస్ అన్నీ ఈ ప్లాగరిజానికి కేసు జరిగినాయి అన్నమాట. వేరే వాళ్ళది క్రెడిట్ ఇవ్వకుండా వాళ్ళకి కాపీ కొట్టడం, వేరే వాళ్ళు ఇవన్నీ కాపీ చేయడం వల్ల వాళ్ళందరూ ఇవన్నీ కేసులు జరిగాయి అన్నమాట. ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కూడా ఇట్లాంటి కేసుల్లో కొంతమంది ఇరుక్కున్నారు అన్నమాట. అందుకని ఎప్పుడైనా మనం వేరే వాళ్ళ సోర్స్ నుంచి మనం రెఫరెన్స్ తీసేప్పుడు కంపల్సరీగా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. అక్కడ మనం ఇన్సైటేషన్స్లో వాళ్ళ ఇచ్చి లాస్ట్ రెఫరెన్సెస్లో ఎక్కడి నుంచి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ సేకరించామనేది క్రెడిట్ కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అలాగే ప్లాగరిజం డిటెక్షన్ సంబంధించి మాన్యువల్ డిటెక్షన్లో మిక్స్డ్ సైటేషన్స్, అంటే ప్లాగరిజం అంటే ఇంతకుముందు సాఫ్ట్వేర్స్ లేవన్నమాట. ప్లాగరిజం ఎలా చేశారో, వీళ్ళు కాపీ కొట్టారా లేదనేది సోర్స్ కొంచెం డిఫికల్ట్ అయ్యేదన్నమాట. అయితే సీనియర్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఇది కాపీ కొట్టారా వీళ్ళు సొంతంగా రాశారు అనేది తెలిసిపోతుంది అనమాట. మిక్స్డ్ సైటేషన్ స్టైల్స్ అన్నమాట. వేరే ఇక్కడ కాపీలు చేసేసి మిక్స్డ్ సైటేషన్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు ఇది వేరే దగ్గర కాపీలు చేశారని. అట్లా ల్యాక్ ఆఫ్ రెఫరెన్సెస్, కొటేషన్స్ అన్నమాట. కరెక్ట్గా రెఫరెన్సెస్ ఇవ్వకపోవడం అన్నమాట, చేత కాకపోవడం, అప్పుడే తెలిసిపోతుంది వేరే దగ్గర కాపీ చేశారు అనేది.
అన్విజువల్ ఫార్మాట్ అనమాట. ఒక ఫార్మాట్ ఏంటంటే చాలా హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది ఒకటి ఇక్కడ, ఇంకోది ఇక్కడేమో మామూలు లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడేమో ఒక రకమైన ఫార్మాట్ ఉంటుంది, స్టైల్ ఫాంట్. ఇంకో దాంట్లో ఇంకో రకమైన స్టైల్ ఫాంట్, అవన్నీ స్టైల్ వేరేగా ఉంటుంది అనమాట, ఫార్మాట్ స్టైల్. దాన్ని తెచ్చి దీంట్లో అలాగా కాపీ చేయడం వల్ల ఓహో ఇది కాపీ చేశారని మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ స్టైల్స్, బ్లడర్ ఆఫ్ క్లూస్ ఈజీగా దొరికిపోతారు అనమాట. ఇట్లాంటివి వాళ్ళ కాపీయింగ్ కింద ఇండికేషన్స్ చాలా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. ఇట్లా మాన్యువల్గా ఎంతమంది ఐడెంటిఫై చేసేవాళ్ళు. అయితే ప్లాగరిజం డిటెక్షన్స్ మన సైబర్ రిసోర్స్ ప్లాగరిజం డిటెక్షన్ సంబంధించి చాలా ఎగ్జాంపుల్ యూజింగ్ ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ చాలా వచ్చాయన్నమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసేసి ప్లాగరిజం పర్సంటేజ్ ఎంత కాపీ చేశారనేది మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఏ సోర్స్ నుంచి చేశారో కూడా మనకి రెఫరెన్స్ ఇస్తున్నాయి అన్నమాట. అవి ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. అయితే వాటిలో కమర్షియల్ ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్ ఈజీ వెరిఫికేషన్ ఇంజన్, టర్నిటన్, వర్కండ్, స్క్రిబ్బర్, వైఫర్ కొన్ని ఫ్రీ ఉన్నది. ఇప్పుడు కొన్ని మనకి మెయిన్ వర్డ్స్ కావాలంటే దానికి కమర్షియల్ కదా. అథెంటికేట్, ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇవన్నీ కమర్షియల్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. వీటిలో మనకి యూజీసీ వాళ్ళు ఇన్ఫ్లిప్ నెట్ వాళ్ళు మనకి ఇంతకుముందు అథెంటికేట్, టర్నిటన్ అనే సాఫ్ట్వేర్స్ అంతకుముందు ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీకి. ఆ తర్వాత కాలంలో శోధ్ శుద్ధి అనే పేరుతో వర్కండ్ అనే సాఫ్ట్వేర్ యూనివర్సిటీస్కి, దానికి ఎంఓయు కింద ఉన్న యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఆ సర్వీసెస్. వర్కండ్ యాంటీ ప్లాగరిజం సాఫ్ట్వేర్ ఇప్పుడు యూనివర్సిటీస్కి ఈ ఇన్ఫ్లిప్ నెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇంతకుముందు అథెంటికేట్ అంటే 2015 నుంచి వర్కండ్, అంతకుముందు అథెంటికేట్ టర్నిటన్ అనేవి ఈ రెండు వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట ఇన్ఫ్లిప్ నెట్ వాళ్ళు. ఇప్పుడు శోధ్ శుద్ధి అనే సర్వీస్ కింద వర్కండ్ అనే యాంటీ ప్లాగరిజం సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇవన్నీ కమర్షియల్ అంటే పేమెంట్ చేసి మనం ఆ సాఫ్ట్వేర్స్ కొని మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట అక్కడ ప్లాగరిజం గురించి. అలాగే ఫ్రీ ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్. ఫ్రీ ప్లాగరిజం డిటెక్షన్ ఈ ఫ్రీ ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్స్లో ఇవేంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ పూర్తిగా ఫ్రీ ఇస్తారు, కొన్ని ప్లాగరిజం సాఫ్ట్వేర్స్ మనకి 1000 వర్డ్స్ అలా అన్నమాట. 2000 వర్డ్స్ అంటే మళ్ళీ పేమెంట్ చేయాలి. ఫుల్ మన డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలంటే మళ్ళీ పేమెంట్ చేయాలి. ప్రీమియం ఉంటుంది అన్నమాట. ఫ్రీ టు ప్రీమియం అంట. ఫ్రీ అంటే 1000 వర్డ్స్ వరకు ఫ్రీ ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ పెద్ద టెక్స్ట్ అనుకో విడివిడిగా ఒక్క పారాగ్రాఫ్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మొత్తం డాక్యుమెంట్ అంతా చెక్ చేయాలంటే మళ్ళీ పేమెంట్ చేయాలి. వీటిలో కూడా అలా ఉన్నాయన్నమాట ఫ్రీ సాఫ్ట్వేర్స్లో. డ్యూప్లీ చెక్కర్ అని, పేపర్ రేటర్ అని, ప్లాగరిజమా .netలో ప్లాగరిజం చెక్కరు, ప్లాగ్ స్కాను, గ్రామర్లీ కూడా మనకి దాంట్లో కూడా వాళ్ళు ప్లాగరిజం ఇస్తున్నారు. డ్యూప్లీ చెక్కరు ఇవన్నీ. అలాగే ప్రీ పోస్ట్ సిఇఓ అని ఇవన్నీ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళంతా ఈ ప్లాగరిజం చెకింగ్ గురించి ఇస్తున్నారు అన్నమాట. అయితే కమర్షియల్ సాఫ్ట్వేర్స్ మనకి ఎక్కువగా పేమెంట్ డేటాబేసెస్ కూడా యాక్సెస్ చేసి చెక్ చేస్తుంది కాబట్టి వీటిలో పెద్ద మనకి డిటెక్షన్ ఐడెంటిఫై తక్కువగా ఉంటుంది. అయితే ప్రైమరీగా మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫుల్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడానికి టోటల్ సోర్సెస్ నుంచి చెక్ చేయాలంటే పేమెంట్ ప్లాగరిజం సాఫ్ట్వేర్స్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అలాగే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అన్నమాట. వాళ్ళు ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ ఇంటిగ్రిటీ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ప్లాగరిజం ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన రెగ్యులేషన్స్ 2018లో ఇచ్చారన్నమాట. వాళ్ళు 4 levels ఆఫ్ ప్లాగరిజం సంబంధించి వచ్చి దానికి రూల్స్ పెట్టారన్నమాట. ఎంతవరకు ఉంటే యాక్సెప్ట్, ఎంతవరకు ఉంటే ఏ పనిష్మెంట్ ఇస్తారు అనే దాని మీద యూజీసీ 2018లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, నోటిఫికేషన్. దాంట్లో లెవెల్స్ ఆఫ్ ప్లాగరిజంలో 4 levels ఉన్నాయి, 0 నుంచి 3 దాకా. అప్ టు అంటే 0 నుంచి అప్ టు 10% ప్లాగరిజం అంటే దాన్ని మైనర్ ఫెమిలియర్స్ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి నో పెనాల్టీ. 10% వరకు యాక్సెప్టబుల్ ఉంటుంది ప్లాగరిజం. అంటే కొన్ని రెఫరెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది, సైటేషన్స్ పలానా వాళ్ళు ఇలా చెప్పారు, అవి కూడా కొన్నిసార్లు కాపీ కింద చూపిస్తుంటుంది. అది 10% వరకు యాక్సెప్ట్ అనమాట. ఈ ఫస్ట్ లెవెల్లో 10 to 40% ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చి సిమిలర్ టు అప్ టు 40 to 60%.
థర్డ్ పర్సన్ అబౌవ్ 60% కాపీయింగ్ అనమాట, సిమిలారిటీ ఉండడం ప్రీవియస్ డాక్యుమెంట్స్తో. ఇవి ఈ 4 లెవెల్స్ ఇచ్చారు. అయితే ఈ 4 లెవెల్స్కి పనిష్మెంట్స్ ఏంది అనేది కూడా వాళ్ళు ఇచ్చారు అనమాట. పెనాల్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాగరిజం, సబ్మిషన్ ఆఫ్ థీసిస్ అండ్ డిజర్టేషన్స్. అవి థీసిస్ డిజర్టేషన్స్ సబ్మిట్ చేసేస్తే వాటిలో ప్లాగరిజం వీటిల్లో ఏ లెవెల్లో ఉంటే ఏ పనిష్మెంట్ అనేది వాళ్ళు కూడా ఇచ్చారన్నమాట. 0 లెవెల్ సిమిలర్ టు అప్ టు 10% అంటే నో పెనాల్టీ. సిమిలర్ టు 10 to 40% అంటే సచ్ స్టూడెంట్ షాల్ బి ఆస్క్ టు సబ్మిట్ ఏ రివైజ్డ్ స్క్రిప్ట్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడ్ ది 6 months. వాళ్ళు మళ్ళీ రీసబ్మిషన్ చేయాలి, థీసిస్ కానీ డిజర్టేషన్ కానీ రీసబ్మిషన్ చేయాలి విత్ ఇన్ 6 monthsలో. అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ అన్నమాట. సెకండ్ లెవెల్ అంటే 40 to 60% కాపీడ్ ఉంటే సచ్ స్టూడెంట్ షాల్ బి డీబార్డ్ ఫ్రమ్ ది సబ్మిట్ ఏ రివైజ్డ్ స్క్రిప్ట్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 year. 1 year వరకు సబ్మిట్ చేయకుండా డీబార్ చేస్తారు ఆ స్టూడెంట్ని. 40 to 60% ప్లాగరిజం అంటే అవి జర్నల్, ఈ డిజర్టేషన్స్ థీసిస్ సంబంధించినవి. అలాగే లెవెల్ 3లో సిమిలర్ అబౌవ్ 60% స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ది వాళ్ళు షాల్ బి క్యాన్సిల్ అనమాట. వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. పిహెచ్డి కానీ వాటి వాళ్ళ ఎంఫిల్ ఏదైనా కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. 60% పైన ఉంటే ఈ ప్లాగరిజం కానీ చూపించిందంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేస్తారు ఆ స్టూడెంట్స్. ఇవి పనిష్మెంట్స్ అనమాట, 4 levels అనమాట. అందుకని ఎప్పుడైనా థీసిస్ కానీ డిజర్టేషన్ 10% లోపల ఉండాలన్నమాట మనం సబ్మిట్ చేయాలంటే. ఆ రకంగా మనం దానికి సంబంధించిన టెర్మినాలజీ కానీ మనం రెఫరెన్స్ ఇచ్చేప్పుడు కానీ జాగ్రత్తగా మనం ఆ డాక్యుమెంట్ చేయాలి. దీని మీద కూడా ఒక యూజీసీలో లాస్ట్ టైము ఒక క్వశ్చన్ పెట్టాడు, 8%కి ఎంత ఇస్తే దానికి ఒక పర్సంటేజ్ ఇచ్చి దీనికి పనిష్మెంట్ ఏంటి అనేది కూడా ఒక యూజీసీ నెట్లో పేపర్లో ఎగ్జామ్లో ఇచ్చాడు అన్నమాట దానికి సంబంధించి. పెనాల్టీ కేస్ ఆఫ్ ప్లాగరిజం అకాడమిక్ రీసెర్చ్ పబ్లికేషన్స్ అనమాట. పబ్లికేషన్స్ సంబంధించి మన జర్నల్ ఆర్టికల్స్ కానీ అటు పబ్లికేషన్స్ లేదా కాన్ఫరెన్స్ పేపర్స్ కానీ అలాంటివి ఇచ్చేప్పుడు వాటికి ఏంటి పనిష్మెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. 10% మైనర్ అంటే నో పెనాల్టీ. సిమిలర్ 10 to 40% ఉంటే లాస్ట్ విత్డ్రాది మ్యాస్క్రిప్ట్ విత్డ్రా చేసుకోవాలి ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ అంటే 40 to 60% ఉంటే షాల్ ఆస్క్ టు విత్డ్రా ది మ్యాన్స్క్రిప్ట్ షాల్ బి డినైన్డ్ ది రైట్ టు 1 annual increment. వాళ్ళకంటే ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి 1 annual increment కట్ అవుతుందన్నమాట. షాల్ నాట్ బి అలౌడ్ టు డూ ది సూపర్వైజ్ ఎనీ న్యూ మాస్టర్ అండ్ ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. వాళ్ళకి సూపర్వైజ్ చేయడానికి ఒక 2 years పర్మిషన్ ఉండదు అన్నమాట. ఎవరికి ఆ 40 to 60% సబ్మిట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏదన్నా వాళ్ళ ప్లాగరిజం ఉంటే అట్లాంటి ప్రొఫెసర్స్కి సూపర్వైజ్ చేసే వాళ్ళకి ఒక 2 years వాళ్ళకి ఎంఫిల్ సూపర్వైజర్కి ఒక 2 years వరకు అన్నమాట. ఆ పీరియడ్ ఆఫ్ 2 years సూపర్వైజ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అలాగే సిమిలర్ టు అబౌవ్ ది 60% ఉంటే వాళ్ళకి షాల్ బి ఆస్క్ టు విత్డ్రా మ్యాన్స్క్రిప్ట్స్ డినైన్డ్ ఏ రైట్ టు 2 successive annual increments. 2 successive annual increment కట్ అవుతాయి. అలాగే షాల్ నాట్ బి అలౌడ్ టు ది సూపర్వైజ్ ఎనీ న్యూ మాస్టర్ ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్ స్కాలర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. 3 years వరకు వాళ్ళు సూపర్వైజ్ చేయడానికి ఉంటుంది అనమాట. అబౌట్ 60%. ఇవి పెనాల్టీస్ అనమాట వాళ్ళకి అకాడమిక్ రీసెర్చ్ పబ్లికేషన్ సంబంధించి పనిష్మెంట్స్. ఇవి మనకి యూజీసీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట. అలాగే యూజీసీ వాళ్ళు ఏప్రిల్ 2020లో ఇంకోటి సెల్ఫ్ ప్లాగరిజం మీద కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, రీప్రొడక్షన్ ఇన్ పార్ట్ ఆఫ్ ది హోల్ one's own previously published work without acquired citations or proper acknowledgement, claiming the most recent work new and original of any academic advantage amounts to the text recycling అంటే సెల్ఫ్ ప్లాగరిజం ఈజ్ నాట్ ఏ యాక్సెప్టబుల్. అంటే ప్రీవియస్గా మనమే రాసి ఇప్పుడు మనం ఇంకో ఆర్టికల్ కానీ ఇంకో థీసిస్ రాసేప్పుడు ఆ ముందు దాన్ని కాపీ చేసినా కూడా అది కూడా ప్లాగరిజం కిందే వస్తుందని కన్సిడర్ చేస్తారు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయము అంటున్నారు. దానికి కూడా కంపల్సరీగా ప్రాపర్ సైటేషన్స్ రెఫరెన్సెస్ ఉండాలి. అందుకని సెల్ఫ్ ప్లాగరిజం కూడా యాక్సెప్టబుల్ కాదు. మనదే కదా మనం ప్రీవియస్గా రాసిన ఆర్టికల్ అయినా కూడా అది కూడా ప్లాగరిజం కిందే వస్తుంది అన్నమాట. ప్రీవియస్గా ఇచ్చిన డాక్యుమెంట్ దానికి క్రెడిట్ ఇచ్చుంటారు ఆల్రెడీ, దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం దాంట్లోది కాపీ చేసేసి మనం రెఫరెన్సెస్ ఇవ్వకుండా చేయడానికి లేదు. మన డాక్యుమెంట్ మన ఆర్టికల్ అయినా మన వర్క్ అయినా కూడా ఆ వర్క్ని మళ్ళీ ఇప్పుడు కాపీ చేయడానికి
ప్రాపర్ రెఫరెన్సెస్ ఇవ్వాల్సిందే, మన సెల్ఫ్ అయినా కూడా. దాన్ని టెక్స్ట్ రీసైక్లింగ్ అంటారు. టెక్స్ట్ రీసైక్లింగ్ అంటే సెల్ఫ్ ప్లాగరిజం అని అర్థం. అందుకని దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి లేదన్నమాట. యూజ్ చేసినా కూడా ప్రాపర్ రెఫరెన్సెస్ ఇవ్వాలి. ఇది సెల్ఫ్ ప్లాగరిజం మీద యూజీసీ 2010లో ఇచ్చిన క్లారిటీ అన్నమాట. ఇవి మనకి ఈ ప్లాగరిజం సంబంధించింది. ఈ ప్లాగరిజం సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇవి దీనికి సంబంధించి మన ప్లాగరిజం అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ప్లాగరిజం సాఫ్ట్వేర్స్, యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మనకి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఇది ప్లాగరిజం సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఏంటంటే ఈ కింద వాటిలో ప్లాగరిజం సాఫ్ట్వేర్ ఏంటిది, కాంతి ఏంది అనేది, లేకపోతే శోధ్ శుద్ధి అని ఒకసారి ఇచ్చాడు. శోధ్ శుద్ధి అంటే ఏంది, ఇన్ఫ్లిప్నెట్ వాళ్ళు ఉర్కున్ అనే సాఫ్ట్వేర్ని ఈ ప్లాగరిజం డిటెక్షన్ సంబంధించింది ఈ శోధ్ శుద్ధి సర్వీస్, శోధ్ శుద్ధి అంటారు. శోధ్ శుద్ధి, శోధ్ గంగ్ అంటే థీసిస్, శోధ్ శుద్ధి అంటే ప్లాగరిజం సంబంధించిన సర్వీసెస్. అంటే ఉర్కున్ అనే సాఫ్ట్వేర్ అన్ని యూనివర్సిటీస్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకని రకరకాలుగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.